మరి ప్రాణి పశువులు కూడా ఆరాధిస్తామని మనం తెలుస్తారు. కానీ కానీ దేవుని స్వరూపంలో ఉన్న మానవుడు, దేవునికి కోరిక ఒకటే, మీరందరూ నన్ను ఆరాధించాలి అనేది దేవుని కోరిక. ఒక ఎగ్జాంపుల్గా నేను దేవుడు నాకు తలంపు కలిగిస్తున్నాడు అని మరి పరలోక ముందు అప్పుడు 330 కోట్లు దేవతలు, దేవుడు మరి అందరూ మనకి దేవతలు అంటారు. 330 కోట్లు దేవతలు ఉన్నాయి అంటారు. వాస్తవమే 330 కోట్లు దేవతలు ఉన్నాయి అన్నది మీరు కూడా నమ్మాలి, నేను కూడా నమ్మాలి. మీరు నమ్ముతారు నమ్మరు, కానీ దేవుడు 330 కోట్లు దేవదూతలు దేవుణ్ణి అక్కడ పరలోకములలో దివారాత్రి కూడా ఆరాధిస్తున్నారు. ఆరాధించినప్పుడు మరి వాళ్ళ మనసులో చెడు బుద్ధి వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళ దేవుని సీటు ఆక్రమించుకోవాలని దుర్బుద్ధి వచ్చినప్పుడు అవన్నీ ఏమైందంటే దేవుడు వాళ్ళందరినీ భూమి మీద తోసివేశాడు. అప్పుడు దేవునికి మానవునికి అంటే దేవునికి ఈ దయ్యములకి సైతానికి విరోధం వచ్చేసింది. ఎప్పుడు వచ్చింది? దేవుడు ఎప్పుడు అవి 24 గంటలు ఆరాధిస్తున్నారు పరలోకమందు. హోలీ 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 గాడ్ ఆల్మైటీ అని అవన్నీ ఆరాధించినప్పుడు వాళ్ళకి కూడా దుర్బుద్ధి వచ్చింది. మన జీవితంలో కూడా కొంతమంది పైకి వెళ్ళినప్పుడు వాళ్ళని ఎప్పుడు కింద దించాలి అని ఒక ఆలోచన కలిగి ఉంటుంది. కానీ సర్వసాధారణంగా మానవులు ఒక లక్షణం, కానీ దైవ భక్తి కలిగిన వాడు ఎప్పుడు కూడా అతని ఆలోచన ఎప్పుడు ఉంటాడంటే అతను మన దైవ సేవకుడు, అతను ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా సేవ చేయాలి, అతను ఇంకా సంఘాలు కట్టాలి, ఆయన గురించి మనం ప్రార్థన చేయాలి, ఆయన గురించి మనం అందరం కలిసి సేవ చేయాలి అనే ఆలోచన దైవ భక్తి కలిగి ఉంటాడు. తప్ప ఏంటప్ప 100 సంఘాలు కట్టదాలని అనుకుని మజా వేసుకుంటా మాట పాడుకుంటా ఏమి అంత సాధ్యమన్నా? ఎందుకు సాధ్యం లేదు సోదరులే? అన్ని సాధ్యమే. దేవుడు మనకి తోడున్నప్పుడు అన్ని సాధ్యమే. మన ప్రార్థన దేవుడు మన ప్రార్థన వింటాడు, అన్ని సాధ్యమే. మన ఆరాధన వింటున్నాడు, అన్ని సాధ్యమే. ఏది అసాధ్యము లేదు. మరి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు మానవును ప్రారంభం నుండి మరి మానవులు దేవునికి ఆరాధిస్తున్నారు. ఎప్పుడు ఆ దేవదూతలు ఆరాధన అప్పుడు ఎప్పుడు డిస్టర్బెన్స్ అయిపోయింది, అప్పుడు నుంచి సైతాను కిందికి వచ్చింది. అందుకోసం దేవునికి ఆరాధన చేయాలి. ఎవరు చేయాలి? సైతాన్ అంటే చేయగలరు, మరి ఎవరు చేయాలంటే ఆయన స్వరూపమందు ఎవరిని మానవులను సృష్టించాడు. తన స్వరూపమందు మానవును సృష్టించాడు. అదే మనం స్టార్టింగ్ లో 3-4 మనము ఆదాముల విషయంలో మనం చూస్తున్నాం. ఫస్ట్ సెకండ్ నుంచి మనం చూస్తున్నాము. ఆదామును సృష్టి హవ్వను ఇద్దరిని సృష్టించాడు. వాళ్ళు సృష్టించిన ఉద్దేశం ఒకటే, ఆయన ఆరాధించాలి అని. మరి సృష్టించిన తర్వాత ఏమైంది అంటే మొదటిగా మానవును సావాసము, దేవునితోని మానవు సావాసము స్టార్ట్ అయిపోయింది ఈ లోకంలో. ఎప్పుడు దేవుడు మానవును సృష్టించిన తర్వాత ఏదేను వనంలో ఇద్దరు హవ్వ మరి ఆదాము ఇద్దరు అర్లీ మార్నింగ్ వాక్యంలో మనం చూస్తున్నాము. ఆదికాండము 3:4 మనం చూస్తున్నాము. మరి అర్లీ మార్నింగ్ అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలయనగా వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవదూతల వలె ఉండుననియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఇది ఆదికాండము 3:8 మనం చూస్తున్నాం. 3:8 చల్లపూటని ఆదాము హవ్వను ఎప్పుడు దర్శించాడు దేవుడు? చల్లపూటని. మనం సహజంగా ఎన్ని గంటలకు లేస్తాము?
5, 6, 7, 8, 9, 10. మనకి టైం లేదు, సమయం లేదు. ఏ టైం అయితే ఆ టైం వేస్తాం. సంగమా, నేను ఒకటే నేను కోరుచున్నానంటే ఇప్పటి నుంచి కూడా అదే మాట చెప్తున్నాను. సూర్యోదయం కాక మునిపే మీరు లేచి దేవుడిని ఆరాధించాలి. అప్పుడే మీ కుటుంబము, మీ సంఘము, మీరు చేసే పనులు దేవుడు దీవిస్తాడు. అది ఎప్పుడు కూడా మీరు మైండ్లో మీ ఆలోచనలు ఆ మాట పెట్టుకోండి. ఈరోజు చూసినాం, దేవుడు సైతాను ఏదో వ్యక్తిగా ఈ సంఘమును డిస్టర్బ్ కావాలి అని ఆయన ఆలోచన చేశాడు. కానీ అది దేవుడి చిత్తం కాదు. ఆయన దినము, ఇది దేవుడి దినము. కాంతరాజు మరి వస్తున్నప్పుడు ఎక్సైట్ అయింది. ఈ దినం డిస్టర్బ్ చేయాలని దేవుడికి ఆ సైతానికి ఆలోచన వచ్చింది. కానీ ఏమీ కాలేదు. ఎందుకు? దేవుడితోని ఆ కుటుంబము సావాసం చేస్తుంది. ఈ కుటుంబం ఏమున్నది? దేవుడితోని సావాసం చేస్తుంది. కాబట్టి దేవుడు వాళ్ళతో నిలబడి ఏది కూడా అపాయం జరగకుండా దేవుడు చూశాడు. మొదటిగా క్రైస్తవ నమ్మడవారు, దేవుడిని నమ్మిన వారు మనము దేవుడితోని సహవాసం చేయాలి. రెండవదిగా మన మంచి వాళ్ళతోని, సంఘంతోని మనం సహవాసం చేయాలని దేవుడు వాక్యంలో మనం సెలవిస్తుంది. ఎక్కువ సమయం తీసుకున్నాం, ఇంకా చాలా బాగుంటుంది. కానీ నేను కొంచెం కట్ చేసి చెప్తున్నాను. దయచేసి మీరు మైండ్, మీ థాట్, మీ ఆలోచన అంతా ఇక్కడి వైపే ఉంటే మీ జీవితంలో, మీ కుటుంబము, మీరు బాగుపడతారని నేను దేవుని నామములో నేను వేడుకుంటున్నాను. రెండవ విషయము ఏంటంటే, మనము ఏముండాలి అంటే అర్పణ. దేవునికి అర్పణ. కాయేను హేబేలు విషయాలు కూడా మనం చూస్తున్నాం. సోదరే, కాయేను హేబేలు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు, ఎన్నో విషయాలు వాళ్ళకి తోడుండి వారికి అన్ని విధాలు సహాయం చేసినప్పుడు వాళ్ళు దేవుడికి అర్పించడానికి ఇద్దరు రెడీ అయ్యారు. దేవునికి కానుక అర్పించడానికి వాళ్ళు సంతోషంగా ఇద్దరు రెడీ అయినప్పుడు మరి ఎవరు ప్రార్థన దేవుడు ఆలకించారు. మన జీవితంలో మనం కూడా ఈ అర్పణ, ఈ కానుక ఇచ్చినంత మాత్రము దేవుని సన్నిధిలో మొదటి నీ హృదయము నాకు అన్నాడు. కానుక విషయంలో నేను ఎప్పుడు కూడా చెప్పను. మొదటి మీ హృదయమును నాకు ఇవ్వండి. మీరు దేవుని సన్నిధిలో మీ హృదయము దేవునికి కావాలి. ఈ కానుక ఇవన్నీ ఏ దేవుడు అడగడు. హృదయము చూసేవాడు దేవుడు. మీరు దేవుని హృదయము ఆయనకి ఇవ్వండి. మరి ఆ రోజు ఏమైందంటే వాళ్ళిద్దరు కానుక వాళ్ళ దేవునికి అర్పించినప్పుడు మరి హేబేలు కానుక మాత్రం నేర్చుకున్నారు. కాయేను కానుక నేర్చుకోలేదు. కారణం ఒకటి, మనం కానుక అన్నప్పుడు ఏం చేస్తాము? ఏదో ఒక పాత నోటు, ఏదో ఒక చిల్లరు, ఏదో ఒక చిరిగిది, ఏదో ఒకటి. ఈరోజు కానుక ఇయ్యాలి కదా, దేవుని సన్నిధిని వెళ్ళాలి కదా, ఏదో చేసేస్తాం, అయిపోయింది మా పని. ఎవరైనా చూస్తారేమో మనం వేయలేకపోతే. మన సోదరులు ఎప్పుడు కూడా ఇటువంటి ఆలోచనతోని మనము వేయకుండా ఉంటే ఉత్తమం. ఇటువంటి దూరం ఉంటే మనం కానుక వేయకుండా ఉంటే ఉత్తమం. దేవుడు స్థితిస్తాడు. ముందే సమయం అవుతుందని దేవుడు వాక్యం దేవుడు మాట్లాడుతున్నాడు. కాయేను మరి ఇవన్నీ స్టోరీ నాకు చెప్పడానికి సమయం లేదు కాబట్టి మరి మీ హృదయమును దేవునికి అర్పణ చేయాలి. మరి అది మనం చూస్తున్నాము. ఆది కంట మరి ఆది కంటంలో మనం చూస్తున్నాము. మూడవది మనం సమయం లేదు కాబట్టి ఆది కంట 4:26లో షేతు కుమారులు యెహోవా నామమును ప్రార్థన చేశారు. మొదటిగా మనం ఏం చేయాలి? దేవుని సహవాసం చేయాలి. మొదటిగా మనం దేవుని సహవాసం చేయాలి. రెండోదని మనము దేవునికి అర్పణము చేయాలి. అర్పణ నీ హృదయం అర్పించాలి. నీ దేవుని సన్నిధిలో మీరు మోకాలతోని
దేవుని సన్నిధి ప్రార్థన. మూడవది ప్రార్థన చేయాలి. మరి ఆయన ఎందుకు ప్రార్థన చేయించారు? సేతు వారు ఎందుకు ప్రార్థన చేశారంటే కాయేను హేబేలును చంపిన తర్వాత హేబేలు ప్లేసులో దేవుడు షేతు కుమారుని దేవుడు అనుగ్రహించాడు. సేతుకు కుమారులు అనుగ్రహించినప్పుడు మరి ఆయన ప్రార్థన దేవుడు అందుకోసం ఆయన కృతజ్ఞత రీతిగా దేవుడు చేసిన మేలు గురించి ఆయన ప్రార్థన చేశారు. మన జీవితంలో ప్రార్థన చాలా అవసరం. క్రైస్తవుల వాళ్ళు ప్రార్థన అవసరం. మొదటిదిగా దేవునితోని సహవాసం అవసరం. రెండవదిగా మన హృదయము అర్పించాలి. మూడవదిగా మనము ప్రార్థన జీవితము ఉండాలి. అదే రీతిగా మనం నాలుగవదిగా మనము మరి నోహాను దేవుడు చేసిన మేలు గురించి ఆయన దేవుడికి ఆరాధన చేస్తాం. ఆరాధన ఏమని చేస్తున్నాడు? మరి 40 రోజులు వర్షం గురించి మరి మొత్తం ప్రపంచమంతా నిండిపోయి ఉన్నారు, అందరు చనిపోయారు. కానీ యోగు కుటుంబం మాత్రమే దేవుడు బతికించాడు. ఆయన ఒకడే నీతిమంతులుగా ఉన్నాడు కాబట్టి, ఆ కుటుంబం ఒకటే నీతిగా ఉంది కాబట్టి దేవుడు చేసిన ఉపకారం ఆ 40 నుంచి ఆయన బయటికి వచ్చి ఆయన ఏం చేశాడంటే అర్పణ చేశాడు. ఏదంటే మరి మంచి గోవును మరి బలిపీఠము, ఆయన బలిపీఠము ఏర్పాటు చేశాడు. బలిపీఠము కట్టాడు. బలిపీఠము ఆ కాలంలో ఒక సంఘం లెక్కనే, ఒక గుడి లెక్కనే. మరి ఈరోజు మనము మరి ఇది ఒక బలిపీఠం అనుకోండి, మరి సంఘం గురించి మనం ఏమైనా ఆలోచన చేస్తున్నామా? చేసేవా చేయాలంటే మనకేమున్నది? మనం ఈరోజు ఇక్కడ, రేపు ఇంకొక ఊరు ఉంటాము, ఇంకొక ప్లేస్ ఉంటాము అని అటువంటి దారుణమైన ఆలోచన కలిగి ఉన్నామా? సంఘమా, దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇది దేవుని మందిరం కట్టడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలి, ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలి, ప్రతి ఒక్కరూ సహాయం చేయాలి. ఈ గుణలక్షణం మీకు ఎప్పుడు ఉంటాయి? దేవుడు ఆటోమేటిక్ గా మీకు వచ్చే ఏ ప్రాబ్లం ఉంటే కూడా దేవుడు తీరుస్తాడు అని నేను బలంగా నమ్ముతున్నాను. మొదటిగా సావాసం మీరు మైండ్లో పెట్టుకోవాలి. రెండవదిగా ఏం చేయాలి మనము? సావాసం. రెండవది అర్పణ, మీ హృదయమును దేవునికి అర్పించాలి. మూడవది ప్రార్థన జీవితం ఉండాలి. నాలుగవది సంఘ నిర్మించాలి. సంఘమును మనం కట్టాలి. దేవుడిచ్చిన శక్తి, దేవుడిచ్చిన మీకు ధనము, దేవుడిచ్చిన ఆశీర్వాదము సంఘము ద్వారా మీరు తెలియపరచాలి. మా సంఘస్థులు, దేవుని సంఘస్థులు వాళ్ళు తమ గురించి ఎప్పుడు ఆలోచన చేయరు. ఇతరుల గురించి, ఇంకొక సంఘం గురించి, ఇంకొక సేవ గురించి వాళ్ళు ఆలోచన చేస్తారని ఒక బలమైన సాక్షి ఏ రోజు మీ సంఘంలో వస్తుంది, అప్పుడే దినదినము మీ సంఘం అభివృద్ధి పొందుతుంది, మీ కుటుంబం అభివృద్ధి పొందుతుంది. మీకు ఎలాంటి రోగాలు కానీ నాశనకరమని ఏది కూడా మీ గుడార సమీపం కూడా రాదు అని దేవుని వాక్యంలో చదివిస్తుంది. ఈ 4వ అంశం. 5వ అంశంలో మన జీవితంలో చూస్తున్నాము. 5వ అంశము అబ్రాహామును మరి దేవుని సమీపగా ఉన్నాడు. మరి నేను దేవుని సమీపగా ఉంటున్నామా? మనం పరీక్షించుకోవాలి సోదరుడు. దేవుని సమీపగా అబ్రాహాము ఉన్నాడు. ఎట్లా ఉన్నాడు? ఒకరోజు దేవుడు మరి అబ్రాహాము అడుగుతున్నాడు. ఏమని? దేవుడు అబ్రాహాము అడుగుతున్నాడు, అబ్రాహాము ఇక్కడ కనిపిస్తుంది కదా, నీ తమ్ముడు లోటు సొదొమ గొమొర్రా పట్టణ నేను నాశనము చేస్తున్నాను అని ఒక ఏ సందేశం వచ్చింది? చెడు సందేశం వచ్చింది. నాశనకరమైన సందేశము అబ్రాహాముకు దేవుడు తెలియపరిచాడు. ఈ రీతిగా ఆ సొదొమ గొమొర్రా పట్టణము
నేను నాశనం చేస్తాను అని దేవుడు ఎప్పుడైనా కానీ మనం కూడా మన జీవితంలో సన్నిహితులకే మన కష్ట దుఃఖాలు షేర్ చేస్తాం. ఎవరికి షేర్ చేస్తారండి మీరు? మన కష్ట దుఃఖాలు మన పక్క ఉన్నవాళ్ళు, మనకి అంత ప్రేమగా ఉన్నవాళ్ళు, మన మీద నమ్మకం కలిగిన వాళ్ళకి మాత్రమే మనం షేర్ చేస్తాం. దయచేసి సంఘంలో ఎవరు పడితే వాళ్ళకి మీ పర్సనల్ విషయాలు మీరు షేర్ చేయవద్దు, మీరు చెప్పకూడదని నేను ఈ సంఘం ద్వారా వినయ చేస్తున్నాను, నేను చెప్తున్నాను. ఎందుకంటే మీ మాట అవి రేపు చాలా డేంజర్గా ఉంటాయి. అందుకోసం మీ ఫ్యామిలీ విషయాలు ఏ విషయాలు కానీ ఎవరున్నా షేర్ చేయడం. నీ ఆత్మీయంగా ఉన్న నీ ఆత్మీయ తండ్రికి, మీ కుటుంబస్తులకి, మీ వారికి షేర్ చేయాలని మనం చేస్తున్నాం. దయచేసి ఎందుకంటున్నంటే మరి మన సంఘంలో అప్పుడు వస్తున్న ఒక సహోదరుడు అనవసరంగా మాటలు చెప్పుకుంటా రోడ్డు పాదాయి తిరుగుతున్నాడు, రోడ్డు ఎంతో విషయాలు అనుభవిస్తున్నాడు. అందుకోసమే నేను చెప్పేది ఒకటి, మంచి వాళ్ళతో సావాసం చేయండి, మంచి వాళ్ళ స్నేహము కలిగి ఉండండి. అదే నిజమైన స్నేహం. సావాసము మరి అబ్రాము చేసినాడు. మరి దేవుడు అబ్రాముతోని అంత క్లోజ్గా మాట్లాడుతున్నాడు. క్లోజ్గా మాట్లాడి ఈ విషయం వినగానే అబ్రామునికి చాలా బాధ కలిగింది. అబ్రాముకి ఏమైంది? చాలా బాధ కలిగింది. ఎవరైనా మీ ఇంట్లో రేపు ఈరోజు నైట్ చచ్చిపోతారమ్మా అంత అన్నప్పుడు ఏం చేస్తారు? ఎవరికైనా బాధపడతారు. మీ వాళ్ళు పోతే పోతే ఎగ్జాక్ట్ అవుతుందమ్మా, మీ ఆయన ఏం మాట్లాడుతున్నావు, మా ఆయనకి ఎగ్జాక్ట్ అవుతా ఉంటాం. సడన్లీ అయింది అనుకో, ఈయన పని అయింది లెక్కని. సడన్లీ అయింది, పొరపాటు చెప్పారంటే ఈయన పని అయింది లెక్కని. ఇప్పుడు ఆయన ఎగ్జాక్ట్ అయ్యి ఏదో అయిపోతుంది కానీ ఈయనకి దెబ్బనే పడతాయి. ఇంకా దయచేసి ఎవరికి కూడా మనము ఏది చెడు మాటలు వినకూడదు, వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడకూడదు అనేది ఈరోజు వాక్యం సందేశం. ఆరాధన విషయంలో దేవుడు సహవాసం అంటే అతను అబ్రాము దేవుడితోని సమీపగా ఒక సాహసం కలిగి ఉన్నాడు, సమీపంగా. అప్పుడు ఆయన అడుగుతాడు. మరి చూడండి, మరి ఒక మా వాక్యం మనం చదివితే బాగుంటుందని నేను ఆశిస్తున్నాను. ఆదికాండము 18:23-24 ఒకసారి. ఆదికాండం 18. అప్పుడు అబ్రాము సమీపించి ఇట్లానను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? చూడండి, నీతిమంతులను కూడా, దుష్టులతో పాటు నీతిమంతులు కూడా నీవు నాశనం చేస్తావా? ఒక క్వశ్చన్ మార్క్ రైట్ చేశాడు. చూడండి, మనం స్నేహితులు ఉంటాము కొన్నిసార్లు, అరే ఆయన ఏం తప్పు చేయలేదు, ఎందుకు కొడుతున్నావు అని మనం ఆటోమేటిక్గా మనం అంటాం, ఆయన ఇంత మంచి మనిషినే, ఆయన మంచి మనిషినే, కానీ ఆయనకి ఎందుకు శిక్షిస్తున్నావు అని మనం అడుగుతాం. అదే రీతిగా సావాసం, దేవుడు మరి అబ్రాముతో సమీపంగా ఉన్నాడు కాబట్టి మరి అక్కడ నీతిమంతులు ఉన్నారు కదా దేవా. మరి నీతిమంతులు ఉన్నప్పుడు మరి వాళ్ళతో పాటు నీతిమంతులతో కూడా ఈ వీరు కూడా ఎవరు అనీతివంతులు కూడా వాళ్ళతో కూడా నువ్వు నాశనం చేస్తావా? దిస్ ఇస్ ఎ క్వశ్చన్ మార్క్ ఈస్ రైజ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్. మరి మనకి ఆ సత్తా ఉందా? మనకి ఆ కెపాసిటీ ఉందా? దేవునికి దేవా నేను ఇంత నీతిగా బతుకుతున్నాను, నాకు ఎందుకు ఈ కష్టాలు బాధలు ఎందుకు వస్తున్నాయని అడగడానికి మనకి అంత ధైర్యం మనకి లేదు. ఎందుకంటే మనము పుట్టినది పాపంతోనే. అందుకోసం దేవా మేమంతా పాపినే ప్రార్థన చేయగలం తప్ప నీవు ఎందుకు చేస్తున్నావు అని దేవునికి క్వశ్చన్ అడిగంత సత్త ధైర్యము మానవ మనకి లేదు అనేది దేవుడు వాక్యం. అప్పుడు ఆయన లేదు, రిప్లై కావాలి కదా, క్వశ్చన్కి ఆన్సర్ కంపల్సరీ రావాలి. అప్పుడు దేవుడు ఒకటే అంటాడు, లేదు, నీతిమంతులు నేను నాశనం చేయను. మరి ఎట్లా? మరి ఇద్దరిది ఒక సావాసంతో డిస్కషన్ నడుస్తున్నది. ఒక బంధుత్వం, ఒక అన్నదమ్ములు ఎట్లా మాట్లాడుతుంటారు, ఒక తల్లిదండ్రులు ఎట్లా మాట్లాడుతుంటారు, ఒక భార్య భర్త వాళ్ళ పిల్లల గురించి డిస్కషన్ చేస్తూనే ఉంటారు. ఆ రీతిగా దేవుడు అబ్రాముతోని ఆ సహవాసము మరి దగ్గర ఒక సహవాసం, సమీప సహవాసంతో
మాట్లాడుతున్నాడు. 10-50 మంది ఉంటే కూడా నీవు రక్షించగలవా అంటే ఆయన అడుగుతాడు. లేదు లేదు, నీ అడుగు, ఏం కావాలి నీ అడుగు అన్నప్పుడు ఒకటే అడుగుతున్నాను, అదొకటే నా ఆశ నీవు తీర్చు అన్నా. సరే నీ అడుగు, ఏం లేదు. 50 మంది ఆ ప్లేసులు ఆ సోదరు గోమర పట్టణంలో ఉంటే నేను నాశనం చేయను. 50 మంది లేరా? ఎవరున్నారు లేరా? ఎవరున్నారు? అందరి దగ్గర సెల్ ఫోన్ ఉన్నాయి, అన్ని చూస్తారన్నాం, కళ్ళకి కనిపిస్తున్నాయి, అన్ని చూస్తారన్నాం, మంచి వస్తున్నాయి, చెడ్డ వస్తున్నాయి. చూడలేని వాళ్ళు ఎవరున్నారు అని మమ్మల్ని దేవుడు అడిగితే మరి ఎంతమంది సెల్ ఫోను, ఈ వాట్సాప్లు ఇవన్నీ వేరే వేరే వస్తుంటాయి, మనం చూడము అన్న వాళ్ళు ఎవరైనా మనం ఉన్నామా? వస్తామే మనమందరూ పాపం చేసి దేవుడు మహిమను పొందలేకపోతున్నాము. 100%. ఆ కాలం సోదము గోమర కాలం ఎట్లా ఉన్నది, అదే టైపు ఇప్పుడు కూడా ఆ కాలము వస్తుంది అన్నది దేవుడు వాక్యము ముందే మనకి తెలుస్తుంది. దేవుడు తెలియపరిచాడు. దేవా 50 మంది నాకు కనిపిస్తలేదు. అందరు చర్చికి వచ్చిన వాళ్ళు అందరూ బాగానే కనిపిస్తున్నారు. జాన్సన్తో పాటు, సామలయ్య గారితో పాటు, చంద్రశేఖరయ్య సేవకులతో పాటు అందరికీ సెల్ ఫోన్ ఉన్నది. సెల్ ఫోన్ లేని వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. వాళ్ళు 50 అడిగినావు కదా, 50 మంది దగ్గర కూడా అందరి దగ్గర సెల్ ఫోన్ మాత్రం ఉన్నది. అంటే ఒక ఉదాహరణ చెప్తున్నా, అందరి దగ్గర ఉన్నది. సరే 50 మంది ఉన్నది, 50 మంది చూస్తలేరా? లేదు, చూస్తున్నారు. మరి ఏం చేయాలి? ఇంకా క్వశ్చన్ మళ్ళీ అడిగాడు. చూడు, ఇంకా దాంట్లో 50 మందిని కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, చూడండి. నా 30కి వచ్చాడు, 40కి వచ్చాడు, 30కి వచ్చాడు, లాస్ట్కి 20కి వచ్చాడు, లాస్ట్కి 10కి వచ్చాడు. సోదరుడు 10కి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేశాడు? అందరికీ స్టోరీ విషయాలు తెలుసు. ఎప్పుడు సహవాసం, మనము ఎప్పుడు కూడా మంచి వాళ్ళతో సమీప సహవాసం చేస్తాం. దుష్టులతో మనం సమీపంగా సహవాసం ఉండము అన్నది ఈరోజు మనకి 5 మెయిన్ పాయింట్ మనకి ఈ ఆరాధనలో మనకి కనిపిస్తుంటాయి. ఈ దేవుడితోని ఆరాధన చేయాలి అనుకుంటే ఈ 5 విషయాలు మన హృదయంలో ఉండాలి అన్నది దేవుడి వాక్యంలో మనకి సెలవిస్తుంది. మరి 2వ అంశము, క్రైస్తవులు దేవుడు ఆరాధనకి 2 సూత్రాలు దేవుడు బైబిల్లో మనకి తెలియపరిచారు. 2 సూత్రాలు దేవుడు మనకి చేసిన. మొదటిదిగా మనము జాన్ చాప్టర్ 4:24, దేవుడు ఆత్మ కనుక ఆరాధించువారు ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలెను. మరి మనము ఆత్మతోను సత్యముతోను ఆరాధిస్తుంటున్నాము. మరి చూస్తున్నాము ఈరోజు. మరి మనం ఎక్కడో రీతిగా ఎక్కడో చూసుకుంటాం, ఎక్కడో పాటలు పాడుతుంటున్నాం. పాటలు పాడినంత మాత్రమే నీవు దేవుని రాజ్యంలో ఎంతమంది కాదు. సోదరులు, నీవు ఆత్మతోని సత్యముతోని ఆయనను ఆరాధించాలి. అప్పుడు దేవుడు నీ ప్రార్థన వింటాడు. రెండవదానికి మనం ఇంకోటి చూస్తున్నాము. సమయం పరిగెత్తకపోతే నేను పరిగెత్తలేకపోతున్నాను. దేవుడు నాకు స్తోత్రం. రెండవదానికి మనం చూస్తున్నాము. మరి అదే రీతిగా 1 Corinthians 11:23 అంటే ఇది మళ్ళీ చాలా సమయం అవుతుంది. 11:23-26 ప్రభురాత్రుల భోజనం అనే ఆచారం తప్పకుండా చేయాలి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి మనం రెగ్యులర్గా ప్రభురాత్ర భోజనము ఇది తప్పకుండా రెగ్యులర్గా చర్చలు
ఇది చేయవలసిందే అని ఇది ఆజ్ఞ. చాలా సంఘాలు నెలకు ఒక్కసారి వాళ్ళు చేస్తుంటారు, కానీ దేవుడు వాక్యంలో ఇది రెగ్యులర్గా రొట్టె విడిచిటి రక్తం వేసుకోవడం కాబట్టి అది రెగ్యులర్గా అది మన సంఘంలో పాటించు చేయాలి. ఇవి రెండు ఆరాధనలు దేవునికి ఇష్టమైనవి. నిజమైన ఆరాధనలు మనకి ఆటంకాలు, నిజమైన ఆరాధనలో ఆటంకాలు వస్తాయి. మరి మనం చూస్తున్నాము మాథ్యూ చాప్టర్ 57:8 వచనం, వేషధారుల వల్ల ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుతారు. ఇదంతా చదవదు, ఎందుకంటే అక్కడ ఓల్డ్ సిస్టమ్. వేషధారులు చాలా మంది మనం ఓన్లీ దేవుని ఇక్కడి నుంచి ఇక్కడే మనము గణపరుచుకుంటున్నాం. నీ హృదయం నుంచి నీవు గణపరచాలి అన్నది దేవుని వాక్యంలో మనకు చదివిస్తుంది. ఏదో పాటలు పాడతాం, ఏదో మ్యూజిక్ పెట్టినప్పుడు మనం ఆటోమేటిక్గా ఇలా చప్పలు కొడుతూ పాటలు, కానీ నీ హృదయం నుంచి దేవుడిని ఆరాధించాలి. వేసేదాన్ని మీరు ఆరాధన చేయవద్దు అని దేవుని వాక్యంలో మనకి సెలవిస్తుంది. మరి ఈ రీతిగా రెండవ నేను స్పీడ్గా చెప్తున్నాను. బాధ్యతతో అంటే అటు సౌలు విషయం కూడా మనం చూస్తున్నాం. సౌలు మరి రాజాగా ఏర్పాటు కావడానికి దేవుడు చిత్తమైంది. మరి సమూయేలు మరి దేవుడు సమూయేలుకు చెప్పాడు, సౌలునగా ఇశ్రాయేలు జనాలకి నీవు రాజ్యంగా నీవు అభిషేకించు అన్నాడు. దేవుడే చెప్పాడు సమూయేలునికి నీవు సౌలుని నీవు అభిషేకించు అని దేవుడు చెప్పినప్పుడు మరి దేవుడు సౌలుకి అభిషేకించాడు. మరి షార్ట్గా ఈ స్టోరీ చిన్న విషయంగా చెప్తాను. ఆయన అభిషేకించినప్పుడు ఆయన మొట్టమొదటిగా అమలేకీయులను నీవు మొదటిగా వారిని నాశనం చేయాలి అని దేవుడు సమూయేలు ద్వారా సౌలుకి చెప్పాడు. సమూయేలు ద్వారా దేవుడు సౌలుకి, అమలేకీయులు అంటే అక్రమ సంబంధం కలిగిన ఒక కులం, అంటే ఒక కుటుంబము. అవి ఆ కుటుంబము వాళ్ళని మొత్తం వాళ్ళు ఉన్న ఆస్తి అంతస్తు, వాళ్ళ ధన పురి మేకలు, వాళ్ళకి ఏమున్నవి అవన్నీ నాశనం చేయని దేవుడు వాళ్ళకి యుద్ధం చేసి వాళ్ళందరూ నాశనం చేయని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆ సౌలు అతను ఏం చేశాడంటే యుద్ధం చేసి వాళ్ళందరూ నాశనం చేశాడు. కానీ దుర్బుద్ధి మనిషికి ఏముంటుందంటే ఆయన నాశనం చేయకుండా మంచి పొట్టేలు, మేకలు, మరి దూడులు ఇవన్నీ ఏమంటే నేను మంచి దాంట్లో మంచి ఉన్నాయి ఏం సంపకుండా అవి ఏం చేసి షార్ట్కట్ అవన్నీ సంపకుండా అతను ఏం చేశాడంటే అవి తీసుకొని దాని పక్కని దాచిపెట్టుకొని ఉన్నాడు. అప్పుడు సమూయేలు వస్తాడు. సమూయేలు వాళ్ళు యుద్ధం అయిన తర్వాత అతను సౌలును కలవడానికి వచ్చినప్పుడు మాట్లాడుతుంటాడు. యుద్ధం చేసినప్పుడు వీళ్ళందరినీ నాశనం చేసినావా ಅಂತ అడిగినప్పుడు, అవును ప్రవాదిని, వీళ్ళందరూ వాళ్ళ ప్రాపర్టీ, వాళ్ళ ధన, మేకలు, గొర్రెలు, వాళ్ళ గొర్రెలు అవి ఏమేమి ఉన్నాయి అవన్నీ నేను నాశనం చేసినాను అని అబద్ధం పలికాడు. దయచేసి వినండి, అబద్ధం పలికాడు. పలికినప్పుడు ఆ సమూయేలు మరి పక్కనే ఉన్నాడు కదా, ఆ దొడ్డలు మేకల సౌండ్ వచ్చింది. ఆ మేకల సౌండ్ మరి ఈ గాడి సౌండ్ పెద్ద సౌండ్ వచ్చినప్పుడు అప్పుడు సమూయేలు అడిగాడు, మరి వేదము నువ్వు ఇంకా ఆ అమలేకీయుల వాళ్ళ సొమ్ము ఇంకా ఉంచినావు అని అడిగినప్పుడు, ఇది నేను దేవునికి బలి అర్పణ గురించి ఇవన్నీ దాచి ఉన్నాను అని అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పినప్పుడు సమూయేలు కోపించాడు. సౌలు మీద కోపించినప్పుడు, నేను ఎట్లయితే దేవుడు నన్ను నీవు ఉన్న రాజ్యరికము నేను తీసివేసి వేరేకి దేవుడు ఆల్రెడీ అప్పగించినాడు అన్నప్పుడు, నేను వెళ్తున్నా తిరిగి అన్నప్పుడు సడన్లీ ఆయన ఈ డ్రెస్ పట్టుకున్నప్పుడు ఆయన గురించి లాగినప్పుడు
ఆయన చేతికి ఒక చొక్క కట్ అయ్యి అతని చేతికి వచ్చింది. ఆ చేతికి వచ్చినప్పుడు సమయంలో ఒకటే అన్నాడు, ఈ రోజు నుంచి నీ రాజ్యము ఇతరులకి దేవుడు ఇచ్చి వేసినాడు. సోదరులే, మన జీవితంలో కూడా కొన్నిసార్లు ఇటువంటి సందర్భాలు, ఇటువంటి అబద్ధ మాటలు ఆడుతుంటాం. కానీ దేవునికి ప్రతి ఒక్కటి తెలుసు. మరి దేవుడు ఆ టైంలో, ఆ సందర్భంలో కంపల్సరీ ఎవరో ఒకరుగా తెలియపరుస్తాం. మరి ఆ పక్కన ఉన్న ఆ గొర్రెలు, ఆ మేకలు, అవన్నీ అరుపు ఆయనకి తెలియపరిచాడు. వీడేం మొత్తం సర్వనాశనం చేయలేదు, ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి దొడ్డిలు, అవన్నీ ఉన్నాయి. అందుకోసం అబద్ధం అన్నది వెరీ డేంజరస్ టు అవర్ లైఫ్. దయచేసి మీరు సంఘంలో ఏది ఉంటే ఏది చెప్పండి గ్యారెంటీగా. తప్పైతే తప్పు, తప్పు కాకపోతే క్షమిస్తాము, ఇంకేం చేయలేదని ఈరోజు వాక్యం వాళ్ళ నుంచి మనం తెలుసుకుంటున్నాము. మాకు సమయం చాలా అవుతుంది, సారీ, ఇంకా ఉంది. మరి దేవునికి స్తోత్రం. మరి ఇంకా నిజమైన ఆరాధన ఒకటి రెండు క్లోజ్ చేస్తుంది, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. నిజమైన ఆరాధన జీవితం ఎలా ఉండాలి? నిజమైన ఆరాధన చేసినప్పుడు దేవుడు నిజంగా మిమ్మల్ని అమ్మమ్మని ఆశీర్వదిస్తాడా లేదా? నిజమైన ఆరాధనకు అంటే ఆరాధన చేసినప్పుడు ఎవరు ఉంటారు? మీ మధ్యలో ఎవరు ఉంటారు? దేవుడు అంటాడు, నేను వారి మధ్యలో ఉంటాను అన్నాడు. ప్రజెంట్ పాస్ట్ టెన్స్ కానీ అనలేదు. ఉంటానేను, చేస్తానేను, చూస్తానేను, ఫ్యూచర్ గురించి చెప్పలేదు. ప్రజెంట్ టెన్స్ వాడాడు. ఉంటాను అదే అయిపోయిందంట, క్లోజ్. దేవుడు అతను ఆరాధించినప్పుడు ఆయన మనతోనే ఉంటాడు అనేది మొదటిగా మీరు గ్రహించాలి. దేవుడు ఇక్కడ ఆరాధనలు పాట పాడినప్పుడు మనతోనే ఉంటాడు. రెండవది మనం చూస్తున్నాము, ఎక్కడ నా నామమును ఇద్దరు ముగ్గురు కూడి ఆరాధిస్తారో వాళ్ళ మధ్యలో నేను ఉంటాను. చెప్పుడు చాలా ఈజీగా ఉంది గారు, మీరు బాగానే చెప్తారు. కానీ మీరు మా మనసు అంతా వేరేసే ఎందుకు అయ్యారు వదిలేయండి. నో, యూ హావ్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. మీరు ఆల్రెడీ పాటలు పాడినప్పుడు 2 hours మీరు టైం తీసుకున్నారు. 2 hours మొత్తం పాటలే తెలుసుకున్నాం. మరి వాక్యం కూడా ఉండాలి కదా. మరి దేవుని వాక్యం సెలవిస్తుంది, మరి ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు అక్కడ మేము ఉంటున్నాము. మరి మూడవది, మేమంతా చేతులు కట్టి ఉన్నాము, చేతులు రాసుకొని ఉన్నాడు. మూడవది చెప్తున్నాను. కానీ నాలుగవదానికి మనం చూస్తున్నాము, మీకు సమృద్ధి అయిన దీవెనలు ఆయన కలుగు చేస్తున్నాడు. ఎప్పుడు ఆయన ఆత్మతోని సత్యంతోని ఆరాధిస్తుంటారో అప్పుడు మీ కుటుంబము మీరు సమృద్ధి అయిన జీవనం కలిగిస్తారు. మరి అదే రీతిగా నెక్స్ట్ లో మీకు సంతోష జీవనం కలిగిస్తారు. మీ ఇంట్లో ఎప్పుడు కూడా ఆనందంగా సంతోషంగా నడిపిస్తారు. అదే రీతిగా మనం ఇంకా చూస్తున్నాము, పరిశుద్ధాత్మ ద్వారా సత్యం సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తారు. ఈ రీతిగా చాలా ఉన్నాయి. కానీ దేవుడు మనం చేసిన ఉపకారాలు మనం ఒకటి కూడా మరవలేదు. ఈరోజు నిజమైన ఆరాధన చేసినప్పుడు దేవుడు మీలోనే ఉంటాడు, మీతోనే ఉంటాడు. మిమ్మల్ని, మీ కుటుంబము దేవుడు ఆశీర్వదించింది. ఆమేన్. దేవుని నామముకు స్తోత్రము గాక. మరి ఇప్పటి వరకు వాక్యము ఉపదేశించినటువంటి అయ్యగారికి నా ప్రత్యేకమైనటువంటి నా తరఫున, నా సంఘం తరఫున ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. మరి చెప్పినటువంటి అంశం బట్టి మనము ఎలాంటి జీవితము కలిగి ఉన్నాము.